నమస్కారం. ఆదివాసి గిరిజన వైద్యం. నా పేరు మాండ్ల నరసింహుడు. తరతరాల అనుభవ వైద్యం, ఎన్నో 5 తరాల నుండి వైద్యం, 5 తరాల నుండి చేసుకొచ్చే వైద్యాన్ని మన పెద్దలు నేర్పించి ఒకరికొకరు ఉపయోగపడి చక్కగా చెంచులంటేనే పెద్ద వైద్యులు. చెంచులకు మించిన వైద్యులే లేరు. ఎందుకంటే చెంచులకు అడవిలో డాక్టర్లు చదువు సంధ్య వైద్యం అనేది నేర్చుకునేది కాదు. ఒకరికొకరు అనుభవంతో వైద్యం చేసుకునే వాళ్ళు చెంచోళ్ళు. ఆ వైద్యం ఇప్పుడు ఏముందంటే చాలామందికి కిడ్నీలో కిరాటిన్ వచ్చి కిడ్నీలో కిరాటిన్ పెరిగి కిడ్నీలో రాళ్ళు పెరిగి రాళ్ళు వచ్చి కిడ్నీలు లావ్ అయిపోయి వీక్ అయిపోయి సీంబోసి కిడ్నీల ప్రాబ్లంతో ఇబ్బంది పడుతుంటారు. కిడ్నీలో రాళ్ళు ఎందుకు వస్తాయంటే కొంతమందికి వాత పిత్త కఫం. వాత పిత్త కఫం అంటే వాతం అంటే బాడీలో కూలు, బాడీలో పిరి మోషన్ రాక మంచి మందంగా పొట్ల మందంగా వచ్చి పిత్తులు రాక గాలిపోక ఉంటుంది. ఊష్టం అంటే ఏంది, శరీరంలో వేడి ఎక్కువైపోయి ఇబ్బంది పడేది ఉంటుంది. తర్వాత కఫం అంటే ఏంది, చల్లగా మనిషి ఎప్పుడు చూసినా తుమ్ములు పడిసం దగ్గు విపరీతంగా ఉంటుంది. ఈ కిడ్నీ ప్రాబ్లం ఎందుకు వస్తుందంటే మన బాడీలో జీర్ణశక్తి బాగా అయిపోయి అన్ని విధాలా పనిచేస్తే కిడ్నీ ప్రాబ్లం రాదు. ఈ కిడ్నీ ప్రాబ్లం ఎందుకు వస్తుందంటే చాలామందికి కిడ్నీలు వీక్ అయిపోవడం, కిడ్నీలో రాళ్ళు రావడం, కిడ్నీలో కిరాటి రావడం, విపరీతంగా ఓటి రాకపోవడం, మంట సురుకు రావడం, ఇవన్నీ వస్తుంటాయి. అందుకోసం పూర్వీకుల కాలం నాడు పెద్దలు మజ్జిగ పెరుగు చక్కగా తోటకూర గురుగుర మనిషికి ఆరోగ్యంగా అప్పుడు ఒంటికి బాగా రానికే వాడేవాళ్ళు. అప్పుడు ఏం వాడేవాళ్ళు, చింతకాయ చట్నీ గురుగురకు అవన్నీ కూరగాయలు ఎక్కువ వాడేవాళ్ళు, కూరలు ఎక్కువ వాడేవాళ్ళు. ఖచ్చితంగా మజ్జిగ పెరుగు 3 పూట్ల వాడేవాళ్ళు. మజ్జిగ 1 గ్లాస్ అన్న వాడేవాళ్ళు, పెరుగన్న వాడేవాళ్ళు. పూర వేడి ఎక్కువైపోతే ఎక్కువ అనేది బాడీలో టెంకాయ నీళ్ళు తర్వాత ఇవి వాడేవాళ్ళు. ఇప్పుడు ఏముందంటే టెంకాయ నీళ్ళు వాడరు, మజ్జిగ పెరుగు బరగొడ్లంతా మాయమైపోయినాయి, ఆవులు అన్నీ మాయమైపోయినాయి. లాస్ట్ పాలు అనేది ప్యాకెట్ పాలు వచ్చినాయి. ప్యాకెట్ పాలు కొనుక్కుంటాం, ఒక అర్ధ లీటర్ పావు లీటర్ కొనుక్కుంటే తాగనికే కాఫీ తాగనికే తలాయిన తాగనికే సరిపోతుంది. పెరుగు తోడేసుకొని మజ్జిగ అనేది చేయనిక లేకుండా కొంచెం ఉన్నవాళ్ళు మజ్జిగ పెరుగు వాడచ్చు, కానీ లేని వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు. అయినా చక్కగా కరెక్ట్గా మనకు దొరికేదో దొరకందో తెలియదు, అది మనకు అందరికి దేవుడే తెలుసు. అందుకోసం ఈ కిడ్నీ ప్రాబ్లం కోసం నేను ఒక మూలికే చెప్తా చూడండి. ఇది తెల్ల పూల దేవదారి ముక్క అంటారు. దేవదారి ముక్క అంటే దీని పేరు దేవదారి ముక్క అంటారు. దేవదారి ముక్క అంటే పూలు తెల్లగా ఉంటాయి. ఈ చెట్టు దేవదారి చెట్టు అంటారు. ఈ దేవదారి చెట్టుని ఆకులు పూలు ఈ ఏర్లు 3 రకాలు తీసుకోవాలి. ఆకులు పూలు 3 రకాలు తీసుకొని ఈ 3 రకాలు చిన్న చిన్న ముక్కలు చేసి నీడలు ఆరబెట్టి రోట్లేసి దంచి ఉసిరికాయలం కట్టుకొని ఆ పౌడర్లో మనం ఏం చేయాలంటే కిడ్నీ ప్రాబ్లానికి పట్టికే ఉంటుంది. పట్టికి ఇది 100 కేజీల ఈ చూర్ణం అయితే ఒక 50 కేజీలు పట్టికి చూర్ణం 50 గ్రాములు. తర్వాత జీలకర్ర చూర్ణం ఒక 50 గ్రాములు. తర్వాత ఈ చూర్ణాన్ని మొత్తము నూనెలో ఆరబెట్టుకొని చూర్ణం తయారు చేసుకొని కలుపుకొని ఈ చూర్ణం వాడేటప్పుడు అయ్యా నాకు ఒంటికి పచ్చగా వస్తున్నాయి, నాకు ఒంటికి మంట వస్తుంది అనే జాగ్రత్త వాళ్ళు వాడచ్చు. ఒంటికి తెల్లగా వస్తున్నట్టే రోగం ఉండదు. ఒంటికి అతిమూత్ర వ్యాధి వస్తుంటుంది, రోజుకు 10 సార్లు 20 సార్లు వస్తుంటుంది. అది కూడా కిడ్నీలు వీక్ అయిపోయి కూడా వస్తుంటుంది. ఈ వ్యాధి ఉన్నోళ్ళు కానీ, కిడ్నీలో కిరాటిన్ ఉన్నోళ్ళు కానీ, కిడ్నీలు పేలి అయిపోయిన వాళ్ళు కానీ, కిడ్నీలు వాపులు ఉన్నోళ్ళు కానీ, చీమున్నోళ్ళు కానీ ఈ మందు చూర్ణాన్ని పొద్దున పూట 1 చెంచా కొత్తిమీర రసంతో వాడాలి. సాయంత్రం పూట 1 చెంచా కొత్తిమీర రసంతో వాడాలి. ఈ వాడేటప్పుడు ఒక అర్ధగంట భోజన గంట ముందు అర్ధగంట వాడాలి. ఆ తర్వాత ఎట్టుముంటి లోపల కిడ్నీ ప్రాబ్లం కానీ ఎట్టుముంటి ఉడుకు వేడి కానీ శుభ్రంగా తగ్గిపోయి సరాసరిగా మనకు కావాల్సిన కాటికి రోజుకు 2 సార్లు 3 సార్లు ఒంటికి వస్తుంది. మాది ఆదివాసి గిరిజన వైద్యం ఈరోజు చెప్పడం కారణం ఎందుకంటే చాలామంది కిడ్నీలతోటి అతిమూత్ర వ్యాధితోటి మంటలతోటి చుట్టూ బాధపడుతున్నారు కాబట్టి మీరు ఏం తింటే వస్తుందని చెప్పాను. ఈ చెట్టుతో వాడే విధానం చెప్పాను కాబట్టి చక్కగా మీకు అందరికీ నమస్కారం పెట్టుకుంటూ, మరి ఈ కాలం నాడు ఎవరు నోరు కట్టలేరు, ఎవరు పత్యం ఉండలేరు, ఎక్కడ పోయినా అన్నీ కావాలి, అన్నీ తినాలి, మనం ఆరోగ్యంగా ఉండాలనుకుంటారు. అందుకోసం ఈ వైద్యము మీరు అన్నీ తిని అన్నీ చేసినా పత్యం లేకుండా కూడా ఈ వైద్యం రానోళ్ళు వాడచ్చు. ముందు జాగ్రత్త కోసం వచ్చిన వాళ్ళు కొంచెం పత్యం ఉండి వాడుకుంటే
కిడ్నీల పాపలు పోయి కిరాటిని తగ్గిపోయి కిడ్నీలు బాగా అయిపోయి చక్కగా ఆరోగ్యంగా 100 ఏళ్ళు బతుకుతామని మరొకసారి పెద్ద చిన్న వైద్యులకు డాక్టర్లకు చెప్తూ ఈ వైద్యాన్ని అందరికీ ఉపయోగపడాలని 1 మంత్లో మీకు డిఫరెన్స్గా తెలిస్తేనే ముందుకెళ్ళండి, లేకుండా లేదని మరొకసారి చెప్పి నమస్కారం పెట్టుకు హైదరాబాద్ ఒక నెంబర్, కర్నూలు ఒక నెంబర్ ఉంటుంది. సెలవు తీసుకోండి.